Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, SRR Government Arts and Science College, Autonomous కరీంనగర్. మనం గత సంవత్సరాల్లో జరిగిన అత్యంత ముఖ్యమైన రానున్న పోటీ పరీక్షలకి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఈరోజు మనం వివృత బీజాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇందులో మనకి అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి సిపి గెట్ కానీ టీజీ సెట్ కానీ లేదా జేఎల్డిఎల్ గురుకులకు కానీ ఉపయోగపడేటువంటి ప్రశ్నలను మనం ఈరోజు విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇందులో మనకు ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే జిమ్నోస్పెమ్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై అంటే వివృత బీజాల యొక్క లక్షణం ఈ కింది వాటిలో దేని ఆధారంగా మనం నిర్ణయించబడుతుంది, వీటిని వివృత బీజాల లక్షణంగా మనం చెప్పుకోవచ్చు అని మనకు ఫస్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. సో జిమ్నోస్పెమ్స్కి సంబంధించినటువంటి క్యారెక్టర్ చూడండి. డబుల్ ఫర్టిలైజేషన్ అంటే దీని మనం ద్విఫలదీకరణం అంటాం. ఏమంటామండి? ద్విఫలదీకరణ. ఈ ద్విఫలదీకరణను నవాషిన్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రిటెల్ ఏరియాలో కనుక్కున్నాడు. నవాషిన్ ఎవరు కనుక్కున్నాడండి? నవాషిన్ దేనిలో కనుక్కున్నాడు? ప్రిటెల్ ఏరియాలో కనుక్కున్నాడు. ప్రిటెల్ ఏరియాలో కనుక్కున్నాడు. ఈ డబుల్ ఫర్టిలైజేషన్కి మరొక పేరు ఏంటిదంటే ట్రిపుల్ ఫ్యూజన్. ట్రిపుల్ ఫ్యూజన్ దీన్ని తెలుగులో మనం త్రిసంయోగం అంటాం. త్రిసంయోగం. త్రిసంయోగం అంటే డబుల్ ఫర్టిలైజేషన్ అన్న ట్రిపుల్ ఫ్యూజన్ అన్న ఒకటే. అంటే పరాగనాళ నుంచి విడుదలైనటువంటి రెండవ పురుష బీజకణం ఏదైతే మనకు స్త్రీ సంయోగ బీజదం యొక్క మధ్యలో ఉండేటువంటి ద్వికేంద్రక మధ్యకణంతో లేదా ద్వయస్థితిక మధ్యకణంతో ద డిప్లాయిడ్ సెంట్రల్ సెల్ ద సెకండ్ మేల్ gametes are the second male gamete which is reaches the secondary cell or in the central cell. అంటే మనకు ద్వికేంద్రక మధ్యకణంతో ఎప్పుడైతే సంయోగం చెందుతుందో వెనెవర్ ద ఫ్యూజన్ ఆఫ్ ది డిప్లాయిడ్ సెంట్రల్ సెల్ విత్ ది సెకండ్ మేల్ గ్యామెట్, it we can call as the double fertilization has coined by the Navashin. It is also we can call as triple fusion. The after double fertilization, it leads to form a triploid state in dicots. That is we can call as PEN, primary endospermic nucleus. ఏదైతే ద్విఫలదీకరణ లేదా త్రిసంయోగం తర్వాత ఏర్పడినటువంటి నిర్మాణాన్ని లేదా ఆ, ఏర్పడేటువంటి నిర్మాణం ఇది ప్రాథమిక అంకురచ్ఛిద కేంద్రకం. ఇదే భవిష్యత్తులో అంకురచ్ఛిదంగా మారుతుంది. ఇది త్రయ స్థితిలో ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ డబుల్ ఫర్టిలైజేషన్ ది ఎండోస్పెర్మ్ ఫార్మేషన్ ఈ ట్రిప్లాయిడ్ కండిషన్ ఇన్ డైకాట్స్, బట్ వేరాజ్ ఇన్ మోనోకాట్స్, వేరాజ్ ఇన్ జిమ్నోస్పెర్మ్స్ ది ఓన్లీ ది ఎండోస్పెర్మ్ ఈజ్ హ్యాప్లాయిడ్ కండిషన్ వీఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది జిమ్నోస్పెర్మ్స్. ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ డబుల్ ఫర్టిలైజేషన్ అనేటువంటిది అసలు ఇక్కడ జిమ్నోస్పెర్మ్స్కి సంబంధం లేదు. తర్వాత రెండోది ఏంటంటే ఎన్క్లోజ్డ్ ఓవ్యూల్, అండాన్ని ఆవరించి ఆచ్ఛాదన అనేటువంటిది ఉంటుంది అన్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, జిమ్నా ద ద మీనింగ్ ఆఫ్ జిమ్నా మీన్స్ నేకెడ్. జిమ్నో మీన్స్ నేకెడ్, దట్ మీన్స్ ఓపెన్. దట్ మీన్స్ ఓపెన్, నగ్న అండాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఎన్క్లోజ్డ్ ఓవ్యూల్స్ అనేటువంటివి జిమ్నోస్పెమ్స్ లో ఉండవు. కాబట్టి ఇది కూడా కాదు, ఇది కాదు, ఇది కాదు. ఎందుకు? జిమ్నో అంటేనే నేకెడ్, జిమ్నోస్పెమ్స్ కాబట్టి నేకెడ్ ఓవ్యూల్. కాబట్టి మనకు నగ్న అండాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఎన్క్లోజ్డ్ ఓవ్యూల్స్ అనేటువంటివి వివృత బీజాల్లో ఉండవు. బట్ ఆవృత బీజాలు ఉంటాయి. ఆవృత మీన్స్ ఆవృతమై ఉంటుంది, అంటే క్లోజ్ చేయబడి ఉంటుంది, ఆచ్ఛాదన చేత ఆవరించబడి ఉంటాయి అండాలు. అందుకే వాటిని ఆవృత బీజాలు అన్నారు. సో ఎన్క్లోజ్డ్ ఓవ్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది యాంజియోస్పెమ్స్, బట్ ది నేకెడ్ ఓవ్యూల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ జిమ్నోస్పెమ్స్. కాబట్టి రెండో ఆప్షన్ కూడా కాదు. ఇక్కడ ఇక్కడ చూడండి, మరి సి ఆప్షన్ నేకెడ్ సీడ్స్ అన్నాడు. నేకెడ్ ఓవ్యూల్ అనలేడు. మరి నేకెడ్ సీడ్స్ కరెక్ట్ ఆన్సరా? ఎస్. ఎందుకు? ఓవ్యూల్ బికమ్ ఫెర్టిలైజ్డ్ ఎగ్ బికమ్ to develop into seed. So naked ovule become naked seeds. After post fertilization changes, we are observed the after fertilization, the ovule become the uh, seed developing into seeds. కాబట్టి ఇది మనకు సరైన సమాధానం. మరి ప్రెజెన్స్ ఆఫ్ ఫ్లవర్స్,
మరి వివృత బీజాల్లో ఫ్లవర్స్ ఉంటాయా? ఉంటాయి, కానీ డైరెక్ట్గా ఫ్లవర్స్ అనే పేరుతో కాకుండా కోన్స్ రూపంలో ఉంటాయి. వివృత బీజాల్లో మనకు పుష్పాలు కోన్స్ రూపంలో ఉంటాయి, శంకుల రూపంలో ఉంటాయి. టెరిడోఫైటాలో స్ట్రోబిలస్ రూపంలో ఉన్నాయి. బట్ దట్ ఈస్ నాట్ యాక్చువల్ ఫ్లవర్స్. టెరిడోఫైటా అనేటువంటిది నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓకేనా? క్రిప్టోగామ్స్. బట్ జిమ్నోస్పమ్స్ ఆర్ ది ఫెనెరోగామ్స్. బట్ ద ఫ్లవర్స్ ఆర్ ఇన్ కోన్స్. శంకువులే పుష్పాలు. అర్థమైందా? పుష్పాలు శంకుల రూపంలో. కాబట్టి ప్రజెన్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేటువంటివి ఆవృత బీజాలకు సరైన సమాధానంగా ఉంటుంది. సో రైట్ ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జిమ్నోస్పెమ్స్ షోస్ వెజల్స్ ఇన్ ద జైలం? అయితే వివృత బీజాల్లో ఏదైతే దారువులో దారు నాళాలు ఉండేటువంటి వివృత బీజ మొక్క ఏదని అడిగాడు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, దారువులో దారు నాళాలు ఉండవు. పోషక కణజాలంలో చాలని నాళాలు ఉండవు. అంటే మీన్ సహకణాలు ఉండవు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి బదులు ఇక్కడ ఏముంటాయంటే అల్బుమినస్ సెల్స్ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే నీటంకు సంబంధించి మనకు నీటం రిజెంబుల్స్ ద క్యారెక్టరిక్ ఫీచర్స్ ఆఫ్ ఆంజియోస్పెమ్స్. అంటే నీటంను మనం గమనిస్తే నీటం నీటేసి ఆ, కుటుంబానికి చెందినటువంటి నీటప్సిడ తరగతి చెందినటువంటి మనకు వివృత బీజం నీటం. ఈ నీటం జనరల్గా ఆవృత బీజ లక్షణాలను చూపిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇందులో ఏముంటాయి? ట్రాకిడ్స్ ఉంటాయి. అంటే దారు నాళాలు ఉంటాయి. దారువులో దారు నాళాలు ఉంటాయి నీటంలో. మిగతా వాటిలో ఉండవు. పైనస్లో కానీ సైకస్లో కానీ సెడ్రస్లో కానీ ఉండవు. సెడ్రస్ అంటే దేవదారు మొక్కలు. ముఖ్యంగా రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ జిమ్నోస్పమ్స్ దే గ్రో ఇన్ ది హిలీ రీజియన్స్ ఆర్ ఎస్పెషల్లీ ఇన్ అవర్ నార్త్ ఇండియా. ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి హిమాలయ పర్వత పంక్తుల్లో కానీ, లేదా మనకు ధర్మశాల హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా కులు మనాలి, కాశ్మీర్ ఇలాంటి ఆ, మనకు ట్రాపికల్ రీజియన్లో కాకుండా టెంపరేట్ రీజియన్లో పెరుగుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, జిమ్నోస్పెమ్స్కి సంబంధించి ఇక్కడే మనం రెండు పాయింట్స్ చెప్పుకోవాలి. ది లార్జెస్ట్ ఓవ్యూల్. ఓకేనా? అతిపెద్ద అండాలు సైకస్ అండాలు. అతిపెద్ద అండాలు సైకస్ అండాలు, లార్జ్ ఓవ్యూల్. అర్థమవుతుందా? అతిపెద్ద అండాలు సైకస్ అండాలు. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఆ, సైకస్ నుంచి మనకు ముఖ్యంగా సైకస్ ఆ, నుంచి ప్రత్యేకించి ఈ సగ్గుబియ్యం అనేటువంటి తయారవుతుంది. మనం ఏదైతే సాగో ఫామ్ అంటాం చూసారా, ఈ మనకు ఈ వివృత బీజాల నుంచే సగ్గుబియ్యం అనేటువంటి తయారవుతాయి. అయితే మనం సాబ్దానాలు అంటారు చూడండి, అది సగ్గుబియ్యం. అదేవిధంగా ఈ సైకస్ అనేటువంటిది మనం గమనించినప్పుడు ఈ సైకస్ మనకు ఎక్కువగా మనకు ఆ, ఏది ఒక కొంత ప్రాంతానికి ఎండమిక్ మనకు సైకస్ బెడ్డోమిని మనం గమనిస్తే ఇది తిరుపతి కొండలు లేదా శేషాచల కొండలు లేదా మనకు వీటిని మనం ఆ, ఏది ఈ కర్నూలు, అదేవిధంగా ఈ ఆ, మనకు ఏదైతే ఈ తిరుమల హిల్స్ అని కూడా మనం పిలుస్తాం. ఇలాంటి ఈ కొండల్లో మాత్రమే పరిమితమైనటువంటి సైకస్ బెడ్డోమి, ఇట్ ఈస్ ఎండమిక్ స్పీసీస్. ఒక్కడ మాత్రం ప్రపంచంలో ఇక్కడ మాత్రం పెరుగుతుంది సైకస్ బెడ్డోమి అనేటువంటి. అంతేకాకుండా ఈ సైకస్ సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇది కాడెక్స్గా పెరుగుతుంది. అంటే శాఖారహితంగా పెరుగుతుంది. మనకు శంకు ఆకారంలో ఉండేటువంటి నిర్మాణం, ఏది మనకు నిటారుగా పెరిగేటువంటి మనకు వృక్షాలు ఇందులో కనబడుతూ ఉంటాయి సైకస్కి సంబంధించి. అదేవిధంగా ఆ, ఫైనస్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ ఫైనస్ మనం గమనించినప్పుడు ఫైనస్కి సంబంధించి పొడవుగా పెరిగేటువంటి వృక్షాలుగా ఉంటాయి. అంతేకాకుండా ఈ పైనస్ మనకు ఆ, వీటికి ముఖ్యంగా ఈ మ్, ఇతర శిలీంధ్రాలతో వీటికి సహజీవనం చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది. అంటే పైనస్కి సంబంధించి మనకు మైకోరైజల్ అసోసియేషన్తో ఉంటుంది. అదే మనకు ఈ సైకస్కి సంబంధించినటువంటి వాటిలో చూసినట్లయితే కొరలాయిడ్ రూట్స్ అనేటువంటి ఉంటాయి. కొరలాయిడ్ రూట్స్ అంటే ప్రవాలాభ వేళ్ళు అనేటువంటివి ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సైకస్కి సంబంధించి కొరలాయిడ్ రూట్స్ను మనం గమనించవచ్చు. ప్రవాలాభ వేళ్ళతో అనుసంధానించబడి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నీటంకు సంబంధించి ఇంకొక పాయింట్ చెప్పుకుంటే, నీటంకు సంబంధించినటువంటి నీటం ఉలా అనేటువంటి ప్రత్యేకమైనటువంటి జాతిలో మనకు ఇందులో
అనామల సెకండరీ వృద్ధి జరుగుతుంది. అసంగత ద్వితీయ వృద్ధి అనేటువంటిది నీట ఉలలో జరుగుతుంది. ఇక సెడ్రస్ను మనం ఏమంటాం అంటే దేవదారు వృక్షాలు అంటాం. దేవదారు వృక్షాలు చాలా దృఢంగా కలప ఉంటుంది. మనకు టెంపరేట్ రీజియన్లో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, అదేవిధంగా నార్త్ ఇండియాలో ఇవి ఎక్కువగా గ్రో అవుతాయి. దేవదారు వృక్షాలు సెడ్రస్ దియోదర్ అంటాం మనం, దేవదారు. దీని నుంచి మనకు ఎక్కువగా మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లేదా మనకు ఈ ఆ, బొమ్మల తయారీలో ఈ సెడ్రస్కి సంబంధించి దృఢంగా ఉంటుంది కాబట్టి రైల్వే స్లీపర్ల తయారీలో కూడా సెడ్రస్ ఆ, దియోదర కలపను మనం వాడడం అనేటువంటి జరుగుతుంది. సెడ్రస్ను మా క్రిస్టియన్ వాళ్ళు మనకు క్రిస్టియన్ కు సంబంధించి క్రిస్మస్ ట్రీగా కూడా ఉపయోగించడం అనేటువంటి జరుగుతుంది సెడ్రస్ దియోదర. అంతేకాకుండా వివృత బీజాలకు సంబంధించినటువంటి ఇంకా కొన్ని లక్షణాలు మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకు వేరు అనేటువంటిది ట్యాప్ రూట్ సిస్టమ్ కలిగి ఉంటుంది. అంటే తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. అర్థమవుతుందండి. తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. శాఖలు అనేటువంటివి సాధారణంగా పైనస్లో కానీ మనకు నీటంలో కానీ శాఖలు అనేటువంటివి ఉంటాయి. అయితే సైకస్కి సంబంధించి తీసుకున్నప్పుడు, అంటే సైకస్కి సంబంధించినట్టు తీసుకున్నప్పుడు, పైనస్కి సంబంధించి తీసుకున్నప్పుడు ఇవి మనకు లాంగ్ షూట్స్, అదేవిధంగా షార్ట్ లాంగ్ షూట్స్ ఉంటాయి, అదేవిధంగా షార్ట్ బ్రాంచెస్ ఉంటాయి. అంటే మనకు ఆ, రస్వ శాఖ, దీర్ఘ శాఖలని రెండు రకాల ఆ, శాఖలు అనేటువంటివి ఉండి దాటిపైన పత్రాలు అనేటువంటివి సూదుల మాదిరిగా డెవలప్ కావడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా పైనస్లో, నీటంలో పత్రాలు సాధారణంగా ద్విదళ బీజ పత్రాలు పోలి ఉంటాయి. కానీ పైనస్లో మాత్రం, అదేవిధంగా సెడ్రస్లో కానీ లీవ్స్ అనేటువంటివి ముఖ్యంగా సూది పత్రాలుగా ఉంటాయి. నీడిల్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇది గమనించాలి. తర్వాత మరి ఫీమేల్ కోన్స్ అనేటువంటివి ఎక్కడ డెవలప్ అవుతాయి? మనం ఇప్పుడే చెప్పుకున్నాం లాంగ్ షూట్స్, షార్ట్స్, షార్ట్ షూట్స్ ఉంటాయి అనుకున్నాం కదా. పైనస్ యొక్క ఫీమేల్ కోన్స్ అంటే మనకు స్త్రీ శంకువులు, వీటిని మనం పుష్పాలుగా మనం పిలుస్తాం. ఈ ఫీమేల్ కోన్స్ ఎక్కడ పెరుగుతాయి అంటే షార్ప్ బ్రాంచెస్ కాదు, లాంగ్ షూట్స్ దగ్గర పెరుగుతాయి. లాంగ్ షూట్స్ పైన ఈ ఫీమేల్ కోన్స్ అనేటువంటివి పెరుగుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం గమనించాలి వివృత బీజాలకు సంబంధించి ది లార్జెస్ట్ ట్రీస్, అంటే చాలా పెద్ద వృక్షాలు అనేటువంటివి వీటికి సంబంధించినవి అంటే వివృత బీజాలకు సంబంధించింది, ముఖ్యంగా సైకస్ సంబంధించింది. లేదా సెకోయా సెంపర్వరెంట్, సెకోయా సెంపర్వరెంట్, సెకోయా జైగాన్షియాకు సంబంధించి అత్యంత పొడవైనటువంటి వృక్షాలు, ది లాంగెస్ట్ ట్రీస్గా, లాంగెస్ట్ ట్రీస్, లార్జెస్ట్ ట్రీస్ ముఖ్యంగా వేటికి సంబంధించినవి అంటే ఈ సైకడేసికి సంబంధించినవి, ముఖ్యంగా వివృత బీజాలకు సంబంధించినవి అత్యంత పొడవైన. అంతేకాకుండా అతి దీర్ఘకాలం, ఎక్కువ కాలం, సో లాంగ్ డే, ఆ లాంగ్ డేస్ లేదా వాటికి సంబంధించినటువంటి ఆ, ఎక్కువ కాలం జీవించేటువంటి వృక్షాలు కూడా మనకు వివృత బీజాలు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇప్పటికీ అత్యంత ఎక్కువ కాలం జీవించినటువంటి వివృత బీజాలు మనం గమనించవచ్చు. ఓకేనా? అంతేకాకుండా వివృత బీజాలకు సంబంధించి మనం గమనించినప్పుడు ఇక్కడ ఆ, గుర్తుపెట్టుకోవాలి. వివృత బీజాలకు సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే నెంబర్ వన్, జిమ్నోస్పెమ్స్ సంబంధించి మనకు థియోఫ్రాస్టస్ ను గుర్తుపెట్టుకోవాలి. ఈ జిమ్నోస్పెమ్స్ కు సంబంధించి మొట్టమొదట మనకు వివరించింది థియోఫ్రాస్టస్, ఫాదర్ ఆఫ్ మనకు బాటనీగా మనం చెప్పుకుంటాం థియోఫ్రాస్టస్. జిమ్నోస్పెమ్స్ కు సంబంధించి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది మనకు ట్రకియోఫైటకు సంబంధించి ముఖ్యంగా నాలిక కణజాలాలు కలిగినటువంటి ఫానిరోగామ్స్గా మనం చెప్పుకుంటాం. అంటే నాలిక కణజాలాలు కలిగిన పుష్పించే మొట్టమొదటి మొక్కలు. అదే మనకు ఏ ట్రకియో, మన ట్రకియోఫైటా అని చెప్పుకున్నప్పుడు మనకు వ్యాస్కులార్ క్రిప్టోగామ్స్ అని వేటిని పిలుస్తారంటే వ్యాస్కులార్ క్రిప్టోగామ్స్ అని టెరిడోఫైటా మొక్కలు పిలుస్తారు, వ్యాస్కులార్ క్రిప్టోగామ్స్. మరి వ్యాస్కులార్ ఫానిరోగామ్స్ అని వేటిని పిలుస్తారంటే మొట్టమొదటిసారిగా జిమ్నోస్పెమ్స్ పిలుస్తారు. ఆ తర్వాత యాంజియోస్పెమ్స్ వస్తాయి. అంటే వివృత బీజాలు, ఆవృత బీజాలు అని చెప్పుకున్నప్పుడు వాస్కులార్ క్రిప్టోగామ్స్ నాలుక కణజాలయుత పుష్పించని మొక్కలు టెరిడోఫైటా మొక్కలు అయితే, వా నాలుక కణజాలయుత పుష్పించే మొక్కలు, మొట్టమొదటి మొక్కలు వివృత బీజాలు, ఆ తర్వాత ఆవృత బీజాలు. దిస్ ఇస్ ద ఎవల్యూషనరీ ప్రాసెస్, పరిణామ క్రమంలో మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, వివృత బీజాలకు సంబంధించి దేర్ ఇస్ ఓన్లీ సీడ్స్, ఓన్లీ సీడ్స్ ఆర్ ప్రెసెంట్, ఫస్ట్ సీడ్ ప్లాంట్స్.
ఫస్ట్ సీడ్ ప్లాంట్స్ వివృత బీజాలు. బట్ ఫ్రూట్లెస్ ఫ్రూట్లెస్ ప్లాంట్స్ అంటే ఫలరహిత మొక్కలు, ఫ్రూట్లెస్ అండ్ సీడ్ ప్లాంట్స్ అంటే ఫలరహిత విత్తన సహిత మొక్కలు ఏవంటే వివృత బీజాలు. అంటే నగ్న అండాలు ఉంటాయి కాబట్టి నగ్న విత్తనాలు వస్తాయి. దెర్ ఇస్ నో ఫ్రూట్. ఎందుకు ఫ్రూట్ ఉండదు అని మిమ్మల్ని అడిగితే మీరు ఆన్సర్ ఇవ్వాలి. వై ఫ్రూట్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ జిమ్నోస్పెర్మ్స్? బికాస్ దెర్ ఇస్ నో ఓవరీ. అండాశయం లేదు కాబట్టి పోస్ట్ ఫర్టిలైజేషన్ చేంజెస్ లో అండాశయం, ద ఓవరీ బికమ్ ఫ్రూట్. మనం బయట తినే ఫలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఓవరీ నుంచి వస్తాయి. అండాశయం ఫలంగా మారుతుంది. బట్ జిమ్నోస్పెర్మ్స్ దెర్ ఇస్ నో ఓవరీ. సో దట్స్ వై వితౌట్ ఓవరీ దెర్ ఇస్ నో ఫ్రూట్స్ ఆర్ ఫార్మ్డ్. ఫలాలు ఉండవు. ఎందుకు? అండాశయం లేదు కాబట్టి. నగ్న అండాలు ఉన్నాయి కాబట్టి నగ్న విత్తనాలు ఉన్నాయి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ జిమ్నోస్పెర్మ్స్ డైరెక్ట్ పాలినేషన్, డైరెక్ట్ ఫర్టిలైజేషన్. ఇందులో ప్రత్యక్ష ఫలదీకరణ జరుగుతుంది, ప్రత్యక్ష పరాగ సంపర్కం జరుగుతుంది. అందుకు ఇందులో డైరెక్ట్ ఒవ్యూలే ఉంటుంది, డైరెక్ట్ ఒవ్యూలే ఉంటుంది. కాబట్టి ఒవ్యూల్ యొక్క మైక్రోపైల్ పైన డైరెక్ట్ పొలెన్ గ్రెయిన్స్ వచ్చి చేరుతాయి. ఎనిమోఫిలి ద్వారా, గాలి ద్వారా పరాగ రేణువులు అండ ద్వారాన్ని ప్రత్యక్షంగా చేరి మనకు లోపల పొలెన్ చాంబర్ ఉంటుంది ప్రత్యేకించి. కొంతకాలం పరాగరేణువులు పొలెన్ చాంబర్, అండంలో ఉండేటువంటి పొలెన్ చాంబర్లో ఉండి అవి ప్రత్యక్షంగా పరాగ సంపర్కం జరగడంలో తోడ్పడతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాలియంబ్రియోని, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం గమనించినప్పుడు పాలియంబ్రియోని అంటే మనకు బహుపిండత అంటాం మన తెలుగు. పాలియంబ్రియోని కలిగినటువంటి మొక్కలు మొట్టమొదటిగా ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే వివృత బీజాలే. గుర్తుపెట్టుకోండి. జనరల్గా బహుపిండతను మనకు ఎక్కడ మనం తీసుకుంటామంటే ఈ సిట్రస్లో కానీ, అదేవిధంగా ఇతర ఫలాల్లో మనకు బహుపిండతను మనం గమనిస్తుంటాం ఇతర మొక్కల్లో. బట్ అయినప్పటికీ కూడా మనకు పాలియంబ్రియోని మొట్టమొదటిసారిగా గమనించి సర్వసాధారణంగా ఉండేటువంటి మొక్కలు యాంజియోస్పెర్మ్స్, జిమ్నోస్పెర్మ్స్ ఇచ్చినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఏం పెట్టాలంటే జిమ్నోస్పెర్మ్సే పెట్టాలి. అంటే వివృత బీజాలే సర్వసాధారణ బహుపిండతను చూపించేటువంటిది. అది ఎన్ని రకాలంటే ఆవృత బీజాల దగ్గర చెప్పుకుందాం. అర్థమవుతుందండి? అంటే మనకు విదలిత బహుపిండత అని, అదేవిధంగా ఆ, చాలా సెల్యులార్ ఎండోస్పే ఇది పాలియంబ్రియోనికి సంబంధించి రకరకాలు ఉన్నాయి, అక్కడ మనం చెప్పుకుందాం. ది గెమెటోఫైట్ ఈస్ ఇన్ జిమ్నోస్పెర్మ్స్ ఈస్. మరి వివృత బీజాలు ఉండేటువంటి సంయోగ బీజం ఏ రకంగా ఉంటుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, హ్యాప్లాయిడ్, డిపెండెంట్ ఆన్ స్పోరోఫైట్. అంటే మీరు గమనించాలి, పరిణామ క్రమంలో సంయోగ బీజం సిద్ధ బీజంపై పరాన్నజీవిగా లేదా ఆధారపడేటువంటి, ప్రత్యక్షంగా ఆధారపడేటువంటి ఆ, ఏది భాగంగా మనం చెప్పుకోవచ్చు. కానీ బ్రయోఫైటాలో సంయోగ బీజం డామినెంట్, ప్రబలంగా ఉంటుంది. టెరిడోఫైటాకు వచ్చేసరికి, టెరిడోఫైటా అదేవిధంగా వివృత బీజాలకు వచ్చేసరికి గెమెటోఫైట్ యొక్క సామర్థ్యం తగ్గుతుంది. అంటే టెరిడోఫైటాలో గెమెటోఫైట్ అండ్ స్పోరోఫైట్ బోత్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ బోత్ ఆర్ ఆటోట్రోప్స్. బట్ వేరాజ్ ది జిమ్నోస్పెర్మ్స్ అంటే బ్రయోఫైటాలో సిద్ధ బీజం పారాసైట్గా ఉంటుంది, అంటే పరాన్న జీవనం గడుపుతుంది సంయోగ బీజం పైన. సంయోగ బీజం డామినెంట్గా ఉంటుంది. టెరిడోఫైట్కి వచ్చేసరికి ఈక్వల్గా ఉంటాయి. అంటే గెమెటోఫైట్ అండ్ స్పోరోఫైట్ బోత్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ ఆటోట్రోఫ్స్. బట్ జిమ్నోస్పెర్మ్స్కి వచ్చేసరికి బ్రయోఫైట్కి రివర్స్. అంటే గెమెటోఫైట్ అనేటువంటిది చాలా తక్కువ కాలం జీవిస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ స్పోరోఫైట్ ఈవెన్ దో ఆంజియోస్పెర్మ్స్ ఆల్సో. గెమెటోఫైటిక్ ఫేజ్ ఇస్ వెరీ లిటిల్ ఫేజ్ అండ్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ స్పోరోఫైట్. చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు సరైన సమాధానం ఏం చెప్పుకోవచ్చు? హ్యాప్లాయిడ్ అండ్ డిపెండెంట్ ఆన్ స్పోరోఫైట్. ఇది మనకు వివృత బీజాలు ఉండేటువంటి సంయోగ బీజం. నెక్స్ట్ కొరలాయిడ్ రూట్స్. మనం చెప్పుకున్న ప్రవాలాభ వేలు ఎక్కడ ఉంటాయి? కొరలాయిడ్ రూట్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రవాలాభ వేలు అనేటువంటివి గుర్తుపెట్టుకోండి. అంటే ప్రవాలం మాదిరిగా ఉంటుంది అనమాట, కోరల్ రిప్స్ మాదిరిగా. అక్కడ కోరలాయిడ్ రూట్స్ ప్రవాలం మాదిరిగా ఉండేటువంటి వేళ్ళు ఎక్కడ ఉంటాయంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, సైకస్లో ఉంటాయి. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, ది కొరలాయిడ్ రూట్స్ ఆర్ అపోజిట్ టు జియోట్రోఫిక్ మూమెంట్. అంటే భూమి ఆకర్షణ దిశకు వ్యతిరేక దిశలో పెరిగేటువంటి ప్రవాలం మాదిరిగా పెరిగేటువంటి నిర్మాణమే కొరలాయిడ్ రూట్స్. ఇవి సైకస్ యొక్క ప్రత్యేక లక్షణం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఇందులో ఉండేటువంటివి మనకు తెలుసు, పైనస్ మనకు తెలుసు. ఇది పైనస్ అనేటువంటిది ముఖ్యంగా కొనిఫెరేసికి సంబంధించినటువంటి చెందినటువంటి పొడవుగా పెరిగేటువంటి శాఖాయుత
మనకు వృక్షంగా మనం చెప్పుకుంటాం. కోన్ శంకుల రూపంలో శంకువాకార లేదా శృంగాకార అరణ్యాలుగా మనం పిలుస్తాం. ముఖ్యంగా నార్త్ హిలీ రీజియన్లో పెరుగుతాయి, టెంపరేట్ రీజియన్లో పెరుగుతాయి. నీటం ఇందులో మనకు వివృత బీజాలు, అత్యంత అయితే ఆవృత బీజాలకు లక్షణాలు చూపించేటువంటి ఎడారి మొక్క లక్షణాలు చూపించేటువంటి మొక్క నీటముగా మనం చెప్పుకుంటాం. నీటంలో ద్వితీయ వృద్ధిని కూడా గమనిస్తాం. నీటం ఉలాలో అసంగత ద్వితీయ వృద్ధిని మనం గమనిస్తాం. టాక్సస్, ఈ టాక్సస్ బకెట్ నుంచి మనకు టాక్సాల్ అనేటువంటిది మనకు యాంటీ క్యాన్సర్ ఆల్కలాయిడ్ను కూడా మనకు బయోకెమికల్ కాంపౌండ్ కూడా మనం ఏది ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ది లార్జెస్ట్ ఓవ్యూల్ అమాంగ్ జిమ్నోస్పెర్మ్స్ ఇన్ ఫౌండ్ ఇన్, మనకు తెలుసు వివృత బీజాల్లో అతిపెద్ద అండాలు ఉంటాయని చెప్పుకున్నాం. మరి అతిపెద్ద అండాలు ఈ కింది ఇవ్వబడ్డ అన్ని అన్ని కూడా వివృత బీజాలే. దేని అండాలు అత్యంత వృక్షరాజ్యంలో అత్యంత పెద్ద అండాలు అంటే గుర్తుపెట్టుకోండి, సైకస్ ఓవ్యూల్ ఆర్ ది లార్జెస్ట్ ఓవ్యూల్. అత్యంత పరిమాణంలో పెద్దగా ఉండేటువంటి అండాలు సైకస్ అండాలు గుర్తుపెట్టుకోండి. ఫైనస్ కాదు, గింకో కాదు, నీటం కాదు. గింకో బైలోబర్ మనం ఏమని పిలుస్తామంటే సజీవ శిలాజంగా మనం పిలుస్తాం. అంటే లివింగ్ ఫాజిల్గా మనం గింకో బైలోబరం పిలవడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, మోనోజైలిక్ వుడ్ ఈజ్ సీన్ ఇన్, మనకు తెలుసు వుడ్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మోనోజైలిక్ వుడ్, రెండోది పిక్నోజైలిక్ వుడ్. మానోజైలిక్ లేదా మానోజైలిక్, జైలం అంటే దారు, పిక్నోజైలిక్ అంటే పిక్నోజైలిక్ ఆ, దారు అన్నమాట. ఫిగ్నోజైలిక్ వుడ్ అనేటువంటిది చాలా దృఢంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. మానోజైలిక్ దారు అనేటువంటిది లేత వర్ణంలో ఉంటుంది, తేలిక వర్ణంలో ఉంటుంది. అది చాలా ఏది మృదువుగా ఉంటుంది అనమాట. అంటే మీన్స్ శాప్ వుడ్ మాదిరిగా ఉండి అంత నాణ్యమైనది దృఢంగా ఉండదు. అర్థమవుతుందా? ఈ విషయాన్ని మీరు గమనించాలి. Monozylic Daru లేదా Monozylic wood belongs to cycas. But whereas remember, my dear friends, the Pinus and Taxus and Needham, even though Cedrus, they have possess Pycnozylic wood. అంటే పిగ్నోజైలిక్ వుడ్ అనేటువంటిది మిగతా వృక్షాల్లో మనం గమనించడం అనేటువంటి జరుగుతుంది. మానోజైలిక్ వుడ్, పిక్నోజైలిక్ వుడ్లో ఏది నాణ్యమైంది, ఏది స్టాండర్డ్గా ఉంటుందని మిమ్మల్ని అడిగినప్పుడు ద పిక్నోజైలిక్ వుడ్ ఇస్ వెరీ predominant and also very strong compared to the monozylic wood. The number of archegonia in cycas, మన సైకస్ లో ఎన్ని ఆర్కిగోనియాలు ఉంటాయి అన్నాడు. ఆర్కిగోనియా ఇట్ ఈస్ ఏ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ ఇన్ సైకస్. సో నంబర్ ఆఫ్ దట్ మీన్స్ మెనీ ఆర్కిగోనియాస్ ఆర్ ప్రజెంట్ ఇన్ సైకస్. నెక్స్ట్, గింకో బైలోబా రిజెంబుల్ సైకస్. గింకో బైలోబాను మనం లివింగ్ ఫాజిల్ అని చెప్పుకున్నాం, సజీవ శిలాజం అని చెప్పుకున్నాం. ఇది దేనికి దగ్గర లక్షణాలు కలిగి ఉంటుంది? రిజెంబుల్ సైకస్ అంటే చూడండి, లీఫ్ మార్ఫాలజీ అంటే పత్రానికి సంబంధించినటువంటి స్వరూపపరంగా, అదేవిధంగా డైఈషియస్గా ఉంటుంది. అంటే డైఈషియస్ అంటే అర్థం ఏంటిది? డైఈషియస్ అంటే ఫీమేల్ అండ్ మేల్ ప్లాంట్స్ ఆర్ డిఫర్ ఫ్రమ్ వన్ ప్లాంట్ టు అనదర్ ప్లాంట్. అంటే ఫీమేల్ ప్లాంట్ అంటే మనకు ఫీమేల్ కోన్స్ కలిగి ఉంటాయి, మేల్ కోన్స్ అంటే మేల్ ప్లాంట్స్, మేల్ కోన్స్ కలిగి ఉంటుంది మేల్ ప్లాంట్, ఫీమేల్ కోన్స్ కలిగి ఉంటుంది ఫీమేల్ ప్లాంట్. ఇట్లా రెండు వేరు వేరు ఉన్నట్లయితే దాన్ని డైఈషియస్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ప్రెజెన్స్ ఆఫ్ మేల్ కోన్స్, మనకు ఇందులో ప్రత్యేకించి మేల్ కోన్స్ను కలిగి ఉండడం దేనికి రిజంబుల్గా ఉండడం అంటే సైకస్ను పోలి ఉంటుంది గింకో బైలోబా. తర్వాత ద జిమ్నోస్పమ్స్ విత్ బ్రాడ్ లీవ్స్ అండ్ రెటిక్యులేట్ వీనేసర్. గుర్తుపెట్టుకోండి, నీటం అనేటువంటిది సాధారణ ఇట్ ఇస్ రిజెంబుల్స్ టు యాంజియోస్పెమ్స్ అని చెప్పుకున్నాం. అంటే నీటం ఆవృత బీజ లక్షణాలు కలిగి ఉంటుంది. ఆవృత బీజాల్లో పత్రాల్లో ఈనెల విన్యాసం ఏ విధంగా ఉంటుంది? ఈనెలు రెటిక్యులేట్ వీనేషన్ అంటే జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. అంటే నీటంలో కూడా పత్రంలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది, పత్రాలు వెడల్పుగా ఉంటాయి. అదే పైనస్లో సూదులు మాదిరిగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సైకస్లో మనకు పిచ్చాకార సంయుక్త పత్రాలు ఉంటాయి. బట్ నీటం అనేటువంటిది మనకు సింపుల్ లీవ్గా ఉండి జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ టు యాంజియోస్పెమ్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. నెక్స్ట్, జిమ్నోస్పెమ్స్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్? మనకు తెలుసు క్రిప్టోగామ్సా, ఫెనరోగామ్సా, థాలోఫైట్సా, బ్రయోఫైట్సా. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇవి బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి ఇందులో నుంచి. ఎందుకంటే మీరు గమనిస్తే క్రిప్టోగామ్స్, ఏవి క్రిప్టోగామ్స్? క్రిప్టో మీన్స్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. క్రిప్టో వెరీ ప్రిమిటివ్. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ క్రిప్టోగామ్స్ కింద ఆల్గే, ఫంజీ, బ్రయోఫైటా అండ్ టెరిడోఫైటా అని మనం తీసుకోవచ్చు. దీస్ ఫోర్ బిలాంగ్స్ టు క్రిప్టోగామ్స్. ఇవి పుష్పించని మొక్కలు, క్రిప్టోగామ్స్ కింద ఇవి వస్తాయి.
మరి ఫానిరోగామ్స్ కింద ఏమొస్తాయి? ఫానిరోగామ్స్ కింద జిమ్నోస్పెమ్స్ అండ్ యాంజియోస్పెమ్స్, పుష్పించే మొక్కలు. మరి పుష్పాలు జిమ్నోస్పెమ్స్ ఏ విధంగా ఉంటాయి? కోన్స్ రూపంలో ఉంటాయి, శంకుల రూపంలో ఉంటాయి. ఆంజియోస్పెమ్స్లో యాక్చువల్ ఫ్లవర్స్ రూపంలో ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఇంకో పాయింట్ గమనించాలి. ఆల్గే, ఫంజీ, బ్రయోఫైటా, ఈ మూడింటిని మనం ఏమంటామంటే ఆ, ఇక్కడ నాన్ వాస్కులార్ క్రిప్టోగామ్స్. నాన్ వాస్కులార్ క్రిప్టోగామ్స్, ఇవి క్రిప్టోగామ్స్ అయినప్పటికీ కూడా నాన్ వాస్కులార్. మరి టెరిడోఫైట్ అని ఏమంటారు? వాస్కులార్ క్రిప్టోగామ్స్. వాస్కులార్ క్రిప్టోగామ్స్ అంటారు. వాస్కులార్ క్రిప్టోగామ్స్. ఏవి వాస్కులార్ క్రిప్టోగామ్స్? టెరిడోఫైటమ్. The non-vascular cryptogams are algae, fungi, bryophyta. Why? Because they are not possess any steel or vascular tissues along with flowers. Flowers ఉండవు, అదేవిధంగా నాలిక కణజాలాలు ఉండవు. కాబట్టి ఆల్గే, ఫంజి, బ్రయోఫైటా నాన్ వాస్కులర్ క్రిప్టోగామ్స్, టెరిడోఫైటా వాస్కులర్ క్రిప్టోగామ్స్. మరి ఆల్గే, ఫంజి, బ్రయోటెరిడా మొత్తం నాలుగింటిని కలిపి క్రిప్టోగామ్స్ అంటారు. ఫానిరోగామ్స్, జిమ్నోస్పెమ్స్ అండ్ యాంజియోస్పెమ్స్. జిమ్నోస్పెమ్స్ లో ఫ్లవర్స్ ఏ విధంగా ఉంటాయి? కోన్స్. ఫానిరోగామ్స్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్. క్రిప్టోగామ్స్ అంటే అర్థం ఏంటిది? నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. క్రిప్టోగామ్స్ అంటే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. దెన్ వాట్ అబౌట్ థాలోఫైట్? ఆల్గే అండ్ ఫంజీ. ఆల్గే అండ్ ఫంజీ. శైవలాలు, శిలీంధ్రాలు మనం థాలోఫైట్స్ అంటారు. వై? బికాస్ ద ప్లాంట్ బాడీ డస్ నాట్ డిఫరెన్షియేట్ ఇంటూ లీఫ్, స్టెమ్, రూట్. వేరు, కాండం, పత్రం అనే విభేదనం చూపనటువంటి మొక్క దేహమే మనం థాలస్ అని పిలుస్తాం. ఈ థాలస్ కలిగినటువంటి మొక్కలను థాలోఫైట్ అంటారు. ఆల్గేను మనం ఏమని పిలుస్తాం అంటే ఆటోట్రోఫిక్ థాలోఫైట్స్ అంటే. ఫంజిని ఏమని పిలుస్తాం? హెటిరోట్రోఫిక్ థాలోఫైట్ అంట. అంటే పరపోషక థాలోఫైట మొక్కలు ఫంజై, స్వయం పోషక థాలోఫైట మొక్కలు ఆల్గే. ఈ రెండు కలిసి ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి జీవులే లైకెన్స్. లైకెన్స్, ఆల్గే, ఫంజి, లైకెన్స్. దెన్ బ్రయోఫైటా, ఆంఫిబియన్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్డమ్, వృక్షరాజ్యపు ఉభయచరాలుగా పిలుస్తాం. ఫస్ట్ ల్యాండ్ ప్లాంట్స్. కానీ ఫస్ట్ ట్రూ ల్యాండ్ ప్లాంట్స్ అంటే మాత్రం టెరిడోఫైటా ఆన్సర్ పెట్టాలి. ఫస్ట్ ల్యాండ్ ప్లాంట్స్ బ్రయోఫైటా. ఫస్ట్ ఎంబ్రియోఫైటిక్ ప్లాంట్స్, మొట్టమొదటి పిండాన్ని ధరించిన మొక్కలు బ్రయోఫైటా. ఫస్ట్ ఆర్కిగోనియేట్ ప్లాంట్స్. ఫస్ట్ ఆర్కిగోనియేట్ ప్లాంట్స్ బ్రయోఫైటా. ఇట్లా మనం ఆన్సర్ పెట్టాలి. ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం విచ్ జిమ్నోస్పర్మ్స్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్. జిమ్నోస్పర్మ్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ అంటే ఏమని పెడతాం? అవి పుష్పించే మొక్కలకు సంబంధించినటువంటివి మనం చెప్పుకోవాలి. అర్థమవుతుందా? విచ్ విచ్ ఈస్ లివింగ్ ఫాసిల్ ఎమాంగ్ జిమ్నోస్పర్మ్స్. మనం వీటిని వికృత బీజాలుగా మనం లివింగ్ ఫాసిల్ గా చెప్పుకుంటాం అని మనం తీసుకున్నప్పుడు, అంటే సజీవ శిలాజంగా చెప్పుకుంటాం. అంటే వివృత బీజాల్లో నీటమా, జింకోనా, సైకసా, ఎఫిడ్రా. అంటే గుర్తుపెట్టుకోండి, నీటం కాదు, సైకస్ కాదు, ఎఫిడ్రా కాదు. గింకో బైలోబా, జింకో బైలోబా, వీటిని మనం లివింగ్ ఫాజిల్ గా చెప్పుకుంటాం. ఇది మనకు సైకస్ ను పోలి ఉంటుంది, దగ్గర దగ్గరగా సైకస్ లక్షణాలే మనకు చూపిస్తుంది అన్నమాట. దీన్ని సజీవ శిలాజంగా మనం పిలుస్తాం. నెక్స్ట్, మైక్రోస్పోరోఫిల్ ఇన్ పైనస్ బియర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మనకు టెరిడోఫైటా మొక్కల నుంచి ఫ్రాన్స్, ఏదైతే సిద్ధ బీజాశయ పత్రాలు ఉన్నాయో వాటిని మనం స్పోరోఫిల్స్ అన్నాం. ఈ స్పోరోఫిల్స్ ఒకే రకమైన సిద్ధ బీజాలను కలిగి ఉంటే హోమోస్పోరస్ గా చెప్పుకున్నాం. రెండు వేరు వేరు రకాలై ఉన్నట్లయితే హెట్రోస్పోరస్ గా మనం చెప్పుకున్నాం. ఇక్కడ వివృత బీజాలకు వచ్చేసరికి ఆ సిద్ధ బీజాశయ పత్రాలు ఏది మైక్రోస్పోరోఫిల్స్ గా, అదేవిధంగా మెగాస్పోరోఫిల్స్ గా విభక్తమై ఉంటాయి. మైక్రోస్పోరోఫిల్స్ వీటిని ఇస్తాయంటే ముఖ్యంగా పైనస్ యొక్క మైక్రోస్పోరోఫిల్, పైనస్ కి సంబంధించి మైక్రోస్పోరోఫిల్ ఏది ఇస్తుంది అంటే మైక్రోస్పోరాంజియా ఇస్తుంది. అంటే సూక్ష్మ సిద్ధ బీజాశయాలు వేటిని విడుదల చేస్తాయి అంటే మైక్రోస్పోరోఫిల్స్. మైక్రోస్పోరోఫిల్స్ వేటిని కలిగి ఉంటాయంటే మైక్రోస్పోరా, సూక్ష్మ సిద్ధ బీజాశయాలు ఏవి కలిగి ఉంటాయి? సూక్ష్మ సిద్ధ బీజ పత్రాలు కలిగి ఉంటాయి. అర్థమవుతుందా? మరి మెగాస్పోరాంజియాను ఏవి కలిగి ఉంటాయి? మెగాస్పోరోఫిల్స్ కలిగి ఉంటాయి. అంటే స్థూల సిద్ధ బీజాశయ పత్రాలు స్థూల సిద్ధ బీజాశయాలను కలిగి ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ద మేల్ గ్యామెట్స్ ఇన్ సైకస్ ఆర్, గుర్తుపెట్టుకోండి,
ఏదైతే పురుష సంయోగ బీజ కణాలు ఉన్నాయో, పురుష సంయోగ బీజ కణాలు ఫ్లాజెల్లాలను కలిగి ఉంటాయా, అదేవిధంగా సీలియాని కలిగి ఉంటాయా? ఫ్లాజెల్ అంటే కషాబాలు, సీలి అంటే శైలికలు. గుర్తుపెట్టుకోండి, మేల్ గ్యామెట్స్ మేల్ గ్యామెట్స్ ఇన్ సైకస్, సైకస్లో ఉండేటువంటి మనకు పురుష బీజ కణాలు లేదా పురుష సంయోగ బీజ కణాలు బహు శైలికాయుతంగా ఉంటుంది. బహుశైలికామయ పురుష బీజ కణాలు అనేటువంటివి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. బహుశైలికామయ పురుష బీజ కణాలు ఉంటాయి సైకస్లో. సీడ్ ఫార్మేషన్ ఇన్ జిమ్నోస్పర్మ్స్ ఇన్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా విత్తనాలు ఎప్పుడు ఏర్పడతాయి? 20 ఫలదీకరణ తర్వాత ఏర్పడతాయి. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ దెన్ విల్ బికమ్ సీడ్. అంటే అండము దేనిగా మార్పు చెందుతుంది? విత్తనంగా మార్పు చెందుతుంది ఆఫ్టర్ ఫర్టిలైజేషన్, ఫలదీకరణ తర్వాత. ఇన్ విచ్ జిమ్నోస్పెర్మ్ ఈస్ ద డబుల్ ఫర్టిలైజేషన్ రిపోర్టెడ్ త్రో అబార్టివ్? చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా డబుల్ ఫర్టిలైజేషన్ ఎక్కడ ఉండాలంటే ఆవృత బీజంలో మనం గమనిస్తాం. కానీ కింద ఇవ్వబడ్డటువంటి ఎఫిడ్రాలో చాలా చాలా ఇంపార్టెంట్. డబుల్ ఫర్టిలైజేషన్ను మనం గమనించడం అనేటువంటిది జరుగుతుంది. ద వాస్కులార్ బండిల్స్ ఇన్ పైనస్ ఆర్, చాలా చాలా ఇంపార్టెంట్. నాలికా కణజాలాలు ఏ విధంగా ఉంటాయి? అనాటమీ దగ్గర మనం చెప్పుకుందాం. ముఖ్యంగా ఇక్కడ ఎలా ఉంటాయంటే ఓపెన్ అండ్ కొలేటరల్. అంటే ఎలా ఉంటాయంటే వివృతంగా ఉంటాయి, మరి అదేవిధంగా కొల్లేటరల్గా ఉంటాయి. అంటే మనకు సహపార్శ్వంగా ఉంటాయి. అంటే మనకు ఇక్కడ మనం చెప్పుకుందాం కన్జాయింట్, కొల్లేటరల్, అదేవిధంగా ఓపెన్ అండ్ ది ఎండార్ కండిషన్ వీఆర్ అబ్జర్వ్డ్. ఓపెన్ ఎండార్ కండిషన్ వీఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది స్టెమ్స్ ఆఫ్ ది ఆంజియోస్పెర్మ్స్. ఓకే, ఎస్పెషల్లీ డైకాట్స్. అదేవిధంగా కన్జాయింట్, కొల్లేటరల్, క్లోజ్ అండ్ ఎగ్జార్ కండిషన్ వీఆర్ అబ్జర్వ్డ్ ఇన్ రూట్స్. అంటే రూట్స్ ఆఫ్ ది యాంజియోస్పెర్మ్స్. ముఖ్యంగా ఆవృత బీజాల్లో, వివృత బీజాల్లో మనం గమనించినప్పుడు ఈ వాస్కులార్ బండిల్స్, నాలికా పుంజాలు అనేటువంటి ముఖ్యంగా పైనస్లో ఓపెన్ అండ్ కొల్లేటరల్గా ఉంటాయి. క్లోజ్డ్ కొల్లేటరల్ అనేటువంటిది మనకు దేనిలో గమనిస్తామంటే నీటంలో గమనిస్తాం. అదేవిధంగా ఆ, ఆ, డైకాట్స్లో గమనిస్తాం, ద్విదళ బీజ లక్షణాలు గమనిస్తాం. అంటే నీటం ద్విదళ బీజ లక్షణాలు కలిగి ఉంటుంది. ఎందుకు? తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. పత్రాల్లో ఏది జాలాకార ఈండ్ల వ్యాపనం నీటంలో గమనిస్తాం. కాబట్టి ఇందులో క్లోజ్గా ఉంటాయి, కొల్లేటరల్గా అందులో మనం గమనిస్తాం. ఇన్ జిమ్నోస్పర్మ్స్ పోలినేషన్ ఈజ్, చాలా చాలా ఇంపార్టెంట్. పాలినేషన్ వివృత బీజాలు ఈ విధంగా జరుగుతుంది. వైండ్ పోలినేషన్ లేదా విండ్ పోలినేషన్. ఈ విండ్ పోలినేషన్ ఏమని పిలుస్తాం అంటే ఎనిమోఫిలి అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఎనిమోఫిలి. గాలి ద్వారా పరాగ సంపర్కం జరిగితే మనం ఎనిమోఫిలి అంటాం, లేదా వాయు పరాగ సంపర్కం అంటాం. గాలి ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా గడ్డి జాతికి సంబంధించిన మొక్కలన్నింటిలో వాయు పరాగ సంపర్కం జరుగుతుంది. వివృత బీజాల్లో చాలా ఎత్తైనటువంటి వృక్షాలు ఉంటాయి కాబట్టి గాలి ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. గాలి ద్వారా పరాగ సంపర్కం జరుపుకునే మొక్కలు చాలా చాలా తేలికైన పరాగరేణులు ఉత్పత్తి చేస్తాయి. ఎక్కువ సంఖ్యలో హ్యూజ్ నంబర్ ఆఫ్ పొలెన్ గ్రెయిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ది టాలెస్ట్ ట్రీస్. అంతే గడ్డి జాతికి సంబంధించిన మొక్కలు కానీ, పొడవైన వివృత బీజ మొక్కలు కానీ గాలి ద్వారా పరాగ సంపర్కం జరుగుతాయి. ఎక్కువ మొత్తంలో పరాగరేణులు విడుదల చేస్తాయి. పరాగరేణులు బరువుగా ఉండవు, తేలికగా ఉంటాయి, లైట్ వెయిట్గా ఉంటాయి. మరి బర్డ్స్ ద్వారా పరాగ సంపర్కం జరుగుతాయి. వాటిని ఆర్నిథోఫిలి అంటారు, అంటే పక్షి పరాగ సంపర్కం అంటారు. పక్షి శాస్త్ర పితామహుడు ఎవరు? సలీం మొయినుద్దీన్ అబ్దుల్ అలీ. అర్థమవుతుందా? ఆర్నిథాలజిస్ట్ అంటున్నాం. ఇన్సెక్ట్ పొలినేషన్ ఏమంటాం మనం? దీన్ని మనం ఎంటమోఫిలి అంటాం. అంటే కీటకాల ద్వారా జరిగితే పరాగ సంపర్కం ఎంటమోఫిలి అని మనం పిలుస్తాం. ఎంటమోఫిలి, కీటక పరాగ సంపర్కం. మరి నీటి ద్వారా జరిగితే జలపరాగ సంపర్కం. దీన్ని మనం హైడ్రోఫిలి అంటాం. హైడ్రో మీన్స్ వాటర్, హైడ్రోఫిలి జలపరాగ సంపర్కం. జలపరాగ సంపర్కంలో పైన ఉపరితల జలపరాగ సంపర్కం ఉంటుంది. అదేవిధంగా అంతర్జల పరాగ సంపర్కం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాలిసినేరియా కానీ లేదా నీటి లోపల మునిగి ఉండేటువంటి మొక్కల్లో అంతర్జల పరాగ సంపర్కం జరుగుతుంది. అదేవిధంగా లోటస్ కానీ, మనకు కలువలు కానీ, పైన నీటి ఉపరితలంపై తేలియేటువంటి మొక్కల్లో మనకు ఉపరితల జలపరాగ సంపర్కం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఈస్ కన్సిడర్డ్ ఏ లివింగ్ ఫాజిల్ ఎమాంగ్ జిమ్నోస్పర్మ్? మనకు తెలుసు జింకో బైలోబా గింకోను మనం ఏది లివింగ్ ఫాజిల్గా చెప్పుకున్నాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఐ విల్ స్టాప్ హియర్. రిమైనింగ్ class will discuss tomorrow. I wish you all success. Definitely these questions are helpful in your competitive exams. Maybe JL, maybe DL, maybe Gurukul DL, JL, PGT.
and other competitive exams like TG Set and CP Gate also. Okay, my dear.